క్షణక్షణం పోరాటం కనక్షణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలకు అందుకే మంత్రి పదవులు దక్కలేదా? సీఎం చంద్రబాబు నాయుడు వారిద్దరిని పక్కన పడేశారా? ఈ మారు మంత్రివర్గంలో మంత్రులుగా ఎవరెవరు ఉండాలని యువనేత నారా లోకేష్ నాయుడు డిసైడ్ చేశారా? ప్రియుని మోజులో పడి కన్న తండ్రిని కడతీర్చిన కసాయి కూతురు, తల్లి లేని బిడ్డపై మమకారంతో పెళ్లి కుదిర్చి 2 అంతస్తుల ఇల్లు రాసిచ్చిన తండ్రిని మట్టుబెట్టిన వైనం. నెల రోజుల్లో రిటర్న్ కానున్న టీచర్ దారుణ హత్యతో కలకలం. హరితతో పాటు ఆమె ప్రియుడు హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరించిన డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐలు వల్లి భాషా శేఖర్లు. జనంలోకి మళ్లీ జగన్ యాత్రకు సిద్ధమయ్యారా? వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారా? ప్రజల్లోనే ఉండేలా జగన్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలకు అందుకే మంత్రి పదవులు దక్కలేదా? సీఎం చంద్రబాబు నాయుడు వారిద్దరిని పక్కన పడేశారా? ఈ మారు మంత్రివర్గంలో మంత్రులుగా ఎవరెవరు ఉండాలని యువనేత నారా లోకేష్ నాయుడు డిసైడ్ చేశారా? 2024 అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ విజయడంక మోగించి అధికారం చేపట్టింది. సీఎంగా చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా 2 స్థానాలు దక్కుతాయని టీడీపీ శ్రేణులు ఆశించాయి. పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్లకు మంత్రి పదవులు ఖాయమనే చర్చలు జోరుగా సాగాయి. ఇద్దరికి కాకపోయినా ఒక్కరికైనా మంత్రి పదవి ఖాయమంటున్నట్లు క్రమంలో తొలిసారిగా ఎమ్మెల్యే అయిన రాయచోటి ఎమ్మెల్యే రామ్ ప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి వరించి పసుపు పార్టీ క్యాడర్ను ఆశ్చర్యానికి లోన్ చేసింది. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కుటుంబం పార్టీ ఆవిర్భావం నుంచి 2 తరాలుగా టీడీపీతోనే రాజకీయ ప్రయాణం చేస్తుంది. గత ప్రభుత్వంలో పరిశ్రమల మంత్రిగా, ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడుగా అమర్నాథ్ రెడ్డి పార్టీకి విశేష సేవలు చేశారు. పార్టీ యువనేత నారా లోకేష్ యువగలం పాదయాత్రలో అమర్నాథుడు క్రియాశీలక పాత్ర పోషించారు. ఇక పీలేరు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గత దశాబ్ద కాలంగా తన నియోజకవర్గంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి మయోపేయగా రాజకీయాలను మొండిగా ఎదుర్కొన్నారు. ఇంట బయట ఓవైపు పోరాడుతూ స్థానికంగా రాజకీయ ప్రత్యర్థులు రోజువారీగా ఆడిన రాజకీయ యుద్ధాన్ని తమదైన శైలిలో నల్లారి ధీటుగా ఛేదించారు. ముచ్చటగా కిషోర్ కుమార్ను 3వసారి ఓడించి పీలేరులో టీడీపీ ఆనమాలు లేకుండా చేయాలని చూసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డికి నల్లారి చుక్కలు చూపించారు. పెద్దిరెడ్డి పీలేరు నుంచి తోక ముడిచేట్టు చేయగలిగిన నల్లారికి టీడీపీ మంత్రి పదవి ఇవ్వకుండా తనకు తానే నష్టపరుచుకుందని స్థానిక టీడీపీ శ్రేణులు గొల్లుమంటూ చావు కేకలు పెడుతూ ఉన్నాయి. ఇదిలా ఉండగా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కుటుంబం మాజీ వైసీపీ మంత్రి పెద్దిరెడ్డితో లోపాయికారిక అంటకాగుతోందని, అలాగే పీలేరు ఎమ్మెల్యే కిషోర్కు మంత్రి పదవి రాకపోవడానికి ఆయన సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి కారణమని మదనపల్లె సీనియర్ టీడీపీ నేతలు కొంతమంది ప్రచారం చేయడాన్ని ఆ పార్టీ నేతలే మరికొందరు ఖండిస్తున్నారు. ఇవన్నీ రూమర్స్ అని, ఈ మారు మంత్రివర్గం యువనేత లోకేష్ టీం అని మరికొందరు టీడీపీ నేతల మాటగా ఉంది. యువనేతను రాజకీయంగా బలోపేతం చేసి రాబోయే కాలంలో పార్టీ పగ్గాలు ఆయనకిచ్చే పదంలో భాగంగా ఈ మారు మంత్రివర్గం టీం ఏర్పాటైందనే చర్చ జోరందుకుంటుంది. ప్రియుని మోజులో పడి కన్న తండ్రిని కడతీర్చిన కసాయి కూతురు, తల్లి లేని బిడ్డపై మమకారంతో పెళ్లి కుదిర్చి 2 అంతస్తుల ఇల్లు రాసిచ్చిన తండ్రిని మట్టుబెట్టిన వైనం. నెల రోజుల్లో రిటైర్డ్ కానున్న టీచర్ దారుణ హత్యతో కలకలం. హరితతో పాటు ఆమె ప్రియుడు హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు. ప్రియుడికి పెద్ద ఎత్తున డబ్బు ఇచ్చినట్లు సమాచారం. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరించిన డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐలు వల్లి భాషా శేఖర్. ప్రియుని మోజులో పడి కన్న తండ్రిని అతి దారుణంగా హత్య చేసిన కూతురి ఉదాంతం మదనపల్లెలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. పట్టణంలోని ఎగువ కొరవంక ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని పోస్టల్ అండ్ టెలికాం కాలనీలో కాపురముంటున్న జీఆర్టీ స్కూల్ టీచర్ దొరస్వామికి భార్య లత 1.5 ఏళ్ల క్రితం చనిపోయింది. అప్పటి నుండి తన గారాల పట్టి హరితను తండ్రి దొరస్వామి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. ఉన్నత చదువులు చదువుకున్న కూతురికి నెల రోజుల క్రితం ఓ పెళ్లి సంబంధం కుదిర్చాడు. తన పేరున ఉన్న 2 అంతస్తుల ఇంటిని సైతం కూతురు పేరున రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ నెలలో రిటైర్డ్ అయ్యే డబ్బుతో ఎలాగైనా బిడ్డకు పెళ్లి గ్రాండ్గా చేయాలని నిర్ణయం తీసుకున్న టీచర్ ఈరపు దొరస్వామికి అవే చివరి రోజులయ్యాయి. ప్రియుడితో హాయిగా గడపాలని పగటి కలలు కన్న హరిత కంటికి రెప్పలా కాపాడుతున్న దైవ సమూనులైన కన్న తండ్రికి మద్యం అలవాటు ఉన్న విషయం అలుసుగా తీసుకుని బుధవారం రాత్రి చుట్టుపక్కల వాళ్ళు అందరూ నిద్రపోయాక కన్న తండ్రి అనే కనికరం కూడా లేకుండా అతి క్రూరంగా హత్య చేసింది.
అయితే ఈ హత్య హరిత ఒకటే చేసిందా లేక ప్రియుని హస్తం ఏమైనా ఉందా అన్నది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. పథకం ప్రకారం దొరస్వామిని దారుణంగా హత్య చేసినట్లు సంఘటన స్థలంలో మృతదేహం పడి ఉన్న తీరును బట్టి తెలుస్తోంది. హత్య జరిగిన ప్రదేశానికి డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, వన్ టౌన్ తాలూకా సీఐలు వల్లీ భాషా, శేఖర్, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రి మార్చురికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు కుటుంబం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. తిరుమల పెద్ద జీఆర్ మఠానికి వెళ్లి చంద్రబాబు ఆశీర్వచనం తీసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు తితిదే జేఈఓ గౌతమి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. అఖిలాండం వద్ద చంద్రబాబు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పెద్ద జీఆర్ మఠానికి వెళ్లి ఆశీర్వచనం తీసుకున్నారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ ఉన్నారు. సీఎంను చూసేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, తెదేపా కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. జనంలోకి జగన్ యాత్రకు సిద్ధమయ్యారా? వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. వైకాపా కీలక నాయకుల వద్ద నుంచి ప్రజల్లోనే ఉండేలా జగన్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరటంతో జగన్ తన కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాల పర్యటనలకు వెళ్లాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ ముఖ్య నేతలు ఈ మేరకు షెడ్యూల్ ఖరారు కానుంది. 2 లక్ష్యాలతో జగన్ జిల్లాల పర్యటనలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక జగన్ వచ్చే వారం జిల్లాల పర్యటనలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. 40% ఓటు బ్యాంకు ఉన్న తమ పార్టీ క్యాడర్ కు భరోసా ఇచ్చేలా ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బ్లాక్ కమాండోలు కనిపించరు. వీఐపీలకు వ్యక్తిగత భద్రతను కల్పిస్తున్న ఎన్ఐఎస్జీ బ్లాక్ కమాండోలు, ఐటీబీపీ బలగాలను ఆ బాధ్యతల నుంచి మోదీ సర్కార్ తప్పించనుంది. వాటి స్థానంలో సిఆర్పీఎఫ్ కు ఈ బాధ్యతలను కేటాయించనుంది. తీవ్రవాద, ఉగ్రవాద ముప్పును ఎక్కువగా ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు తదితర ముఖ్య నేతలను బ్లాక్ ఫ్యాట్ కమాండోలు కంటిరెప్పలా ఇప్పటిదాకా కాపాడుతూ వస్తున్నారు. ఇకపై వారి సేవలను ఇతర పారామిలిటరీ విధులకు వినియోగించుకోనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ప్రముఖుల వ్యక్తిగత భద్రతను సిఆర్పీఎఫ్ విఐపి సెక్యూరిటీ యూనిట్, సిఐఎస్ఎఫ్ విఐపి వింగ్ ఇక ముందు చూస్తాయి. ఈ విభాగాలు ఇప్పటికే సోనియా కుటుంబానికి, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ తదితర 200 మందికి భద్రత అందిస్తున్నాయి. విఐపీలకు వ్యక్తిగత భద్రతను కల్పిస్తున్న ఎన్ఎస్జీ బ్లాక్ కమాండోలు, ఐటీబీపీ బలగాలను ఆ బాధ్యతల నుంచి మోదీ సర్కార్ తప్పించనుంది. వాటి స్థానంలో సిఆర్పీఎఫ్ ఈ బాధ్యతలను కేటాయించనుంది. ఏపీలోకి పాత మద్యం బ్రాండ్స్ వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్లోని మద్యం ప్రియులకు ఇది బ్రహ్మాండమైన శుభవార్తే. గత 5 ఏళ్లుగా బ్రాండెడ్ మద్యం కోసం కళ్ళుకాయలు కాచేలా ఎదురు చూసిన వారి ఆశలు ఫలించాయి. ప్రభుత్వం మారడంతో బ్రాండెడ్ మద్యం మళ్లీ దిగుమతి అవుతోంది. కొత్త స్టాక్తో మద్యం దుకాణాలు కలకలలాడుతున్నాయి. తాజాగా కింగ్ ఫిషర్ బీర్లు గోడౌన్లకు చేరుకున్నాయి.
గోడౌన్లోకి లారీల నుంచి బీర్లను అన్లోడ్ చేస్తున్న వీడియోను టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఏపీ నుంచి మాయమైపోయిన బీర్లు మళ్లీ వచ్చాయని ఆయన దానికి క్యాప్షన్ జోడించారు. ఈ వీడియోపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తూ కమెంట్స్ పెడుతున్నారు. కింగ్ ఫిషర్ ఒక్కటే కాదని పలానా బ్రాండ్లు కావాలంటూ వాటి లిస్టు కూడా పెడుతున్నారు. దీనికి స్పందించిన ఆనం త్వరలోనే అన్ని మద్యం బ్రాండ్లు దొరుకుతాయని పేర్కొన్నారు. మరోవైపు ఇష్టమైన మద్యం మళ్లీ అందుబాటులోకి వస్తుండటంతో మందు బాబులు పండగ చేసుకుంటున్నారు. పెద్ద మనుషులు ఎప్పుడూ హుందాగానే ప్రవర్తిస్తారు. సమాజం హితం కోసం తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇటీవల పెత్తందారి పోకడలు పెరిగిపోయి మనుషుల మధ్య నుంచి సంబంధాలు మృగమైపోతున్నాయి. అయినప్పటికీ కొన్ని చోట్ల కొంతమంది సామాజిక బాధ్యత తీసుకొని 100% సక్సెస్ చేస్తుంటారు. ఈ కోవకు చెందిన వారే వెలుగు మోహన్ రెడ్డి. దివ్యాంగులు వృద్ధుల సేవలో 2.5 దశాబ్దాలుగా తరిస్తున్న వెలుగు ఉదయ్ మోహన్ రెడ్డి మదనపల్లిలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. స్థానిక అమ్మ చెరువు మిట్ట వద్ద నెలకొల్పిన దివ్యాంగుల పాఠశాలను అద్భుతమైన కోవెలగా మలిచిన ఆయన వేన్నోల కొనియాడబడుతూనే ఉంటారు. అహరహం మంచి సేవా కార్యక్రమాలతో అన్ని వర్గాల నుంచే కాక అధికారుల నుంచి కూడా అవార్డులు రివార్డులు అందుకుంటూనే ఉంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల స్థానిక అమ్మ చెరువు మిట్టలో గల గంగమ్మ జాతరను ఎంతో ఘనంగా నిర్వహించి ఎటువంటి అవాంతరాలు లేకుండా గంగమ్మ జాతరను విజయవంతం చేసిన ఆలయ కార్యకర్తలకు, కమిటీ సభ్యులకు వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అమ్మ చెరువు మిట్టలో గల గంగమ్మ జాతరను పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజామున ప్రత్యేక వాహనంలో గంగమ్మను వెలుగు సంస్థలోని పిల్లలు, వృద్ధుల వద్దకు తీసుకొనొచ్చి పూజలు నిర్వహించి ఇక్కడ ఉన్న పిల్లలకు, వృద్ధులకు, సిబ్బందికి తీర్థ ప్రసాదాలు పంచిపెట్టి ఎంతో ఘనంగా నిర్వహించి ఎటువంటి అవాంతరాలు లేకుండా గంగమ్మ జాతరను విజయవంతం చేసిన ఆలయ కమిటీ సభ్యులు, కార్యకర్తలు కంచర్ల మల్లికార్జున నాయుడు, వై శ్రీనివాసులు, డాన్స్ రెట్టప్ప, రమణ, శివన్న, నాగేంద్ర, మణి, శ్రీరాములు, రమేష్, ధనరాజు, శంకర్, లక్ష్మీనారాయణ, సుధాకర్ నాయుడు, రవి, ఆనంద్ తదితరులకు వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి, సిబ్బంది, వృద్ధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తల్లిదండ్రులు మారాలి. పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఉపాధ్యాయులు, ఫోన్లు, మీడియా 10% మాత్రమే కారకులు. కానీ 90% కారకులు తల్లిదండ్రులే అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లల్లో అలవాట్లు సైతం అదే స్థాయిలో మారిపోతున్నాయి. ఇదే ఇప్పుడు అనేక సమస్యలకు దారితీస్తుంది. పిల్లల్ని గారాబం మరీ శృతి మించితే మొత్తానికే నష్టం వస్తుంది. పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం, మూఢనమ్మకాలు, స్వార్థం, అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్ధకస్తుల్ని చేస్తుంది. వారిని నాశనం చేస్తున్నాయి. ఇప్పటి తరం 70% పిల్లలు తల్లిదండ్రుల కారు, బండి తొడవమంటే తొడవరు. మంచినీళ్లు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్ళరు. లంచ్ బ్యాగ్లు, స్కూల్ బ్యాగ్లు శుభ్రం చేసుకోరు. కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు. రాత్రి 10 గంటలలోపు పడుకుని ఉదయం 6 లేదా 7 గంటలలోపు నిద్ర లేవమంటే లేవరు. గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెప్తారు. తిడితే వస్తువులను విసిరి కొడతారు. ఎప్పుడైనా దాచుకోమని డబ్బులిస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్స్లు, నూడిల్స్ ప్యాకెట్స్, ఫ్రెండ్స్కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్లు కొనుగోలు చేస్తున్నారు. ఆడపిల్లలైతే తిన్న కంచం కూడా కడగటం లేదు. ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి. ఇలాంటివన్నీ చిన్న విషయాలే కదా అని వదిలేస్తూ పోతే అవి వారిని కెరీర్ను నాశనం చేస్తున్నాయి. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లలకు మంచి చెడులు తెలియజేస్తూ జాగ్రత్తగా చూసుకోవాల్సిన కాలం వచ్చిందన్నది మరువరాదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలకు అందుకే మంత్రి పదవులు దక్కలేదా? సీఎం చంద్రబాబు నాయుడు వారిద్దరినీ పక్కన పడేశారా? ఈ మారు మంత్రివర్గంలో మంత్రులుగా ఎవరెవరు ఉండాలని యువనేత నారా లోకేష్ నాయుడు డిసైడ్ చేశారా? ప్రియుని మోజులో పడి కన్న తండ్రిని కడతీర్చిన కసాయి కూతురు. తల్లి లేని బిడ్డపై మమకారంతో పెళ్లి కుదిర్చి 2 అంతస్తుల ఇల్లు రాసిచ్చిన తండ్రిని మట్టుబెట్టిన వైనం. నెల రోజుల్లో రిటర్న్ కానున్న టీచర్ దారుణ హత్యతో కలకలం. హరితతో పాటు ఆమె ప్రియుడు హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్తో ఆధారాలు సేకరించిన డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐలు వల్లి భాషా, శేఖర్లు. జనంలోకి మళ్లీ జగన్ యాత్రకు సిద్ధమయ్యారా? వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారా? ప్రజల్లోనే ఉండేలా జగన్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. క్షణక్షణం పోరాటం, కనక్షణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.